నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో ఉద్యోగాల కుదింపు, 1300 మందికి పైగా దౌత్యాధికారుల తొలగింపు. కుర్చీ పొందడం అంత ఈజీ కాదు, వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. డీకే శివకుమార్. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, శిథిరాల కింద చిక్కుకున్న నివాసితులు. రోహిత్ చట్టాన్ని అమలు చేస్తాం, ఢిల్లీలో మీడియాతో బట్టి విక్రమార్క. పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి నాశనమైంది. బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపణ. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రప్ప డైలాగ్. రప్ప అంటూ బేరంబెరిగా మాట్లాడుతున్న పేర్ని నాని. 420 దొంగ హామీలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మీడియా సమావేశం. కాకునూరు గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్. పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన, 50 మంది విద్యార్థుల ఫిర్యాదు. ఐటీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి. కార్పొరేట్ ఫలితాల సీజన్ కు ఐటీ దిగ్గజం టీసీఎస్ నిరుత్సాహపూరితమైన ప్రారంభం. అమెరికాలో ఉద్యోగాల కుదింపు జరుగుతోంది. విదేశాంగ శాఖలో చర్యలు చేపట్టిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం 1300 మందికి పైగా దౌత్యాధికారులను తొలగించేందుకు సిద్ధమైంది. ఆ జాబితాలో 1107 మంది సివిల్ సర్వెంట్లు, స్థానికంగా పనిచేస్తున్న 246 మంది దౌత్యవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ లే ఆఫ్ నోటీసుల జారీ మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లను 120 రోజుల పాటు సెలవుల్లో ఉంచనున్నారని, ఆ తర్వాత అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిసింది. వారిలో చాలా మందికి 60 రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దౌత్య ప్రాధాన్యాలపై దృష్టి పెట్టామని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ యంత్రాంగం ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు వారి మిత్రపక్షాలు ప్రశంసిస్తున్నప్పటికీ ప్రస్తుత మాజీ దౌత్యవేత్తలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే ఉన్న ముప్పుతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని తాజా చర్యలు బలహీనపరుస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా విదేశాంగ శాఖలో ఉద్యోగాల కోతలు నిలిపివేయాలని కోరుతూ అమెరికన్ ఫారిన్ సర్వీసెస్ అసోసియేషన్ గత నెలలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశీ సేవలందించే ఈ విభాగానికి అంతరాయం కలిగించడం జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తోందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లపై ప్రభావం పడుతోందని అసోసియేషన్ అధ్యక్షుడు టామ్ యాక్జిగెడ్జీ అభిప్రాయపడ్డారు. అయితే అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికలో భాగంగా పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను ట్రంప్ యంత్రాంగం తొలగిస్తోంది. ఇప్పటికే యుఎస్ ఎయిడ్, రెవెన్యూ సర్వీసెస్తో పాటు అనేక విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుర్చీ పొందడం అంత సులభం కాదన్నారు. అవకాశం వచ్చినప్పుడే ఆ కుర్చీలో కూర్చోవాలని వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరు న్యాయవాదుల సంఘం నిర్వహించిన కెంపేగౌడ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీకే ఈ సందర్భంగా మాట్లాడారు. ఖాళీ కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో కూర్చొని చాలా మంది న్యాయవాదులను ఇక్కడ నేను చూస్తున్నాను. కానీ మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీ పొందడం అంత సులభం కాదు. మీరు అవకాశం వచ్చినప్పుడే ఆ సీట్లో కూర్చోవాలి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మీలో చాలా మంది త్యాగపూరితం ఉన్నట్లు అనిపిస్తోంది. మీకు అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోండి అంటూ వ్యాఖ్యానించారు.
వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం మారుస్తోందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేసినప్పటికీ దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు పూర్తి కాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, డీకేను సీఎం చేయడానికి పదవి నుండి దిగిపోమ్మని అధిష్టానం తనను అడిగినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా, ఈ విషయం నేను ఎప్పుడో స్పష్టం చేశా. జూలై 2న చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయం చెప్పా. ఆ రోజు నా పక్కన శివకుమార్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం పదవిపై డీకే ఆశపడుతున్న విషయంపై ఆయన మాట్లాడుతూ, డీకే కూడా ఈ పదవికి ఆశావహుడే, అందులో ఎలాంటి తప్పు లేదు. ఆయన కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు అని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. గాంధీలు సహా కాంగ్రెస్ అగ్రనాయకుల పూర్తి మద్దతు తనకు ఉందని, తన మద్దతు లేకుంటే సీఎం పదవిలో కొనసాగి ఉండేవాడిని కాదని సిద్ధరామయ్య తెలిపారు. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో ఈ ఉదయం 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. స్థానికులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలినట్లు ఉదయం 7 గంటలకు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం తాను మంచంపై ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, బయటకు వచ్చి చూస్తే ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము పేరుకుపోయి ఉందని, అందరూ ఏడుస్తున్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. భవనం కూలినప్పుడు అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియరాలేదు. కానీ ఒక కుటుంబంలో 10 మంది ఉంటారని, వారి పరిస్థితి ఏంటో తెలియదని ఆ సాక్షి పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి పదోన్నతులు, ప్రోత్సాహకాలు అందించిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్లో ఏఐసీసీ ఎస్సీ వింగ్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆనాడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న సుశీల్ కుమార్ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారని విమర్శించారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే రోహిత్ వేముల చట్టాన్ని త్వరలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. Today I have come here to address the case which has really shaken this country in 2017 when Sri Rohit Vemula, who committed suicide in University of Hyderabad, and which has really made the entire country to think about it, what is happening under the BJP ruling. Sri Vemut Rohit was a PhD scholar and he was an active member in Ambedkar Students Association. For the discrimination what he was facing in the University of Hyderabad, he along with few friends thought that they'll bring the issues to the authorities of the university for the self-respect and social justice for the Dalits. When he was fighting for the self-respect and social justice under the leadership of BJP, the students wing of BJP, the AVP, led by one Mr. Sushil Kumar, filed a false case and brought lot of pressure on the university authorities to book the cases, to rusticate them from the university, and finally making them to feel so bad, and which has led to the most unwanted thing which has taken place in this country of, like, Rohit Vemula committing suicide. Even in his suicide note, he has mentioned it very clearly that this is institutional murder. And even while, much before committing suicide, he wrote a letter to the then Vice Chancellor saying that the plight of the university and particularly the weaker sections, instead of giving an admissions, better you give us a poison or a rope whereby we can die with hanging ourselves. That shows how the highest educational central universities under the direct control of the union government of the BJP government things. So when this kind of incident has taken place, our leader Sri Rahul Gandhi ji came to the University of Hyderabad, stood for the cause of the social justice and self-respect, and he was
18 నెలలుగా కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి నాశనమైంది. గతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక త్వరలో రానున్నదని మంత్రులు హడావుడిగా బయలుదేరారు. వ్యవసాయ మంత్రి, కార్మిక మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఏం సంబంధం? సొంత డివిజన్ను పట్టించుకొని మేయర్ జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు. చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఉంది. చెత్త కూడా తీయడం లేదు. వీధి దీపాలు కూడా వెలగడం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఉందని మంత్రులు ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, నగర మేయరు విజయలక్ష్మి గారు, కలెక్టరు ఓ పెద్ద మంది మార్బలంతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కడ బస్తీలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మా కార్పొరేటర్లు కానీ అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు, నగరంలో ఒక నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్న లేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు. మా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. అబ్బా సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీహిల్స్ లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము? కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ దాని సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి, సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు, నగరంలో కుక్కల బెడద ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, జిహెచ్ఎంసీ పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పుడేదో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీహిల్స్లో రోజు పర్యటన చేస్తూ ఉన్నారు. మీరొచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపన. పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం, ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుండి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఆ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రప్పా రప్పా అంటున్నారని, రప్పా రప్పా అంటే తప్పు కాదని, కానీ ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలని చెప్పారు. రప్పా రప్పా అంటూ వేలం వెర్రిగా మాట్లాడకూడదని, ఇకపై ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పేర్ని నాని అన్నారు. ప్రజలు మనల్ని మన్ననలు పొందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ చివరకు కూటమి ప్రభుత్వానికి ఉరితాడవుతుందని చెప్పారు. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలి. గోదావరి జలాలను రైతులకు ఇచ్చిన తర్వాతే తుంగతుర్తి గడ్డపై అడుగు పెట్టాలని సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రేషన్ కార్డుల పంపిణీ పేరుతో తిరుమలగిరికి వస్తున్నారు. తిరుమలగిరిలో అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రికి అర్హత ఉందా లేదా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. సాధారణ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. 420 దొంగ హామీలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని తుంగతుర్తికి వస్తున్నావని అడుగుతున్నా. స్థానిక ఎమ్మెల్యేకు వ్యక్తిగతమైన లాభాలు తప్ప మరో సోయి లేదు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాటికి కొబ్బరికాయలు కొట్టి నేను చేశాను అని చెబుతున్నారు. తిరుమలగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మాట్లాడా ఓ విలేకరు ఫోన్ చేసి మాట్లాడితే ఏమంటాడు?
మిగులు జలాలు తగులు జలాలు అవి రావు నీకు ఎరకలే ఈయనకి మిగులాంటి తెలియదు తగులాంటి తెలియదు. అరే నాయన గోదావరి జలాలల్లో మిగులు జలాలు తగులు జలాలు లేవు, ఆల్ వాటర్ అంటారు. కృష్ణానదిలో ఉంటాయి మిగులు జలాల ముచ్చట. గోదావరి నది మీద ఎప్పుడు కూడా మిగులు జలాలకు సంబంధించిన ముచ్చట ఉండదు. గోదావరి నది మీద ఏముంటుందో తెలియదు, కృష్ణానది మీద ఏముంటుందో తెలియదు. ఈ చదువురాని కొడుకులంతా మనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం? గోదావరి నదిలో ఎప్పుడు మిగులు జలాలనే కాన్సెప్ట్ ఉండదు. మళ్ళీ చెప్తాం, బనకచర్ల కడుతున్నారు, బనకచర్ల కట్టుడు ఉండదు. వీళ్ళు కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడినా మంత్రి మాట్లాడినా బనకచర్ల కడుతున్నారు, మేము దాన్ని అడుగుంటాం. బనకచర్ల కట్టేది కాదురా, అదే రిజర్వేయర్ కాదురా నాయన. బనకచర్ల నేను కట్టలేదు, గోదావరి నది అసలే లేదు. బనకచర్ల అనేది పేదరెడ్డిపాడు కాలువ మీద ఎక్కడో ఒక దగ్గర ఎగ్జాక్యులేటర్ 18 కిలోమీటర్ల తర్వాత. ఇప్పుడు మనం పిలిచాల కాడికి మనం లేపుతాం కదా, 69 లేపంగానే పోతే కదా నీళ్ళు మనకు. అట్లా ఒక ఎగ్జాక్యులేటర్ బనకచర్ల అనేది. కానీ గోదావరి జలాలన్నీ అక్రమంగా తరలించకపోయి ప్రకాశం బ్యారేజ్ నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకుపోయి ఆ బనకచర్ల దగ్గర కనెక్ట్ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. అది కూడా తెలియదు వారికి, చదువు రాదు. బనకచర్లను కట్టనీయం, ఇంటిపై అడ్డుకుంటాం. ఇంకంత చదువు వచ్చినటువంటి ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఉన్నాక మనం ఏం చేయాలి? ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నాం. పొడుగు ఇది గెలిచేది కాదు, పీకేది కాదు అని చెప్పేసి ఆ రోజు ఎన్నికలలో ఇష్టం వచ్చిన హామీలు. నేను ఈడ ఆసుపత్రి తెస్తా, ఆడ బస్ డిపో తెస్తా, ఈడ కాలేజ్ తెస్తా. ఒక్కటన్నా అయిందా? ఒక్కటన్నా? మనం తీసుకొచ్చిన మందపడకల ఆసుపత్రి మేము హరీష్ రావు గారు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టాం. తుంగతుర్తి లోకల్ సాంగ్ చేయించిన రోడ్డు ఇప్పటి వరకు కాలే. మన మామూలు కూడా అక్కడ ర్యాలీ నిర్వహించి చారిగూడ నుంచి చేసిన రోడ్డు అది కంప్లీట్ కాలే. రామారావు నుంచి మొత్తం మానాయకుడి దాకా చేసిన రోడ్డు అది కంప్లీట్ కాలే. అవన్నీ మన ఆయననే అయిపోయినాయి. పనిచేసే శాత కాదు. ఇందాక మాట్లాడుతుంటే మా వాళ్ళు గుర్తు చేస్తారు, మోత్కూరుకి కోర్టు సాంక్షన్ చేయించినాం. మోత్కూరుకి కోర్టు సాంక్షన్ చేయించినాం. ఆ సాంక్షన్ చేయించినటువంటి కోర్టును స్టార్ట్ చేయించే తెలియలేదు వీళ్ళకు. మా వాళ్ళు రావణపేట దాకా పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళలతో కలిసి కార్డులను ఢిల్లీలోని సోనియా గాంధీ అడ్రస్కి పోస్ట్ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అసమర్థ పాలన కొనసాగుతోందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 18 నెలలు గడిచినా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసిందని, అయినా ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువ ఉంటారని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్ పేరుతో గ్రామాలకు వచ్చే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. బీసీలకు ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమే అని కవిత అన్నారు. జై తెలంగాణ. ఈరోజు మేము మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ కదా, ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం. మరి షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది. అందరు కూడా తెల్ల బట్టలు వేసుకొని తిరిగి తెల్లారు లేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పగూలిపోయినటువంటి సందర్భం ఉన్నది. 1 ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్లి అవుతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు. అట్లానే మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయిన ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది? 42% రిజర్వేషన్ ఇస్తామని. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలనో 2 నెలలో 3 నెలల లోపలనో వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుండేది. కానీ అన్ని పార్టీలు అందరూ, ముఖ్యంగా జాగృతి, రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం, కేవలం కేంద్రం వైపు బిల్లును దోసేసి చేతులు దులుపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైంది అన్నటువంటిది ప్రజల ముందున్నటువంటి వాస్తవం. నేను కాదనేది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా చెప్పొచ్చు, పొన్నం ప్రభాకర్ గారు ఏదన్నా చెప్పొచ్చు, కల్వకుంట్ల కవిత కూడా ఏదన్నా చెప్పొచ్చు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించిరని. ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం.
మీరు కేవిట్ వేయాలి ముందు హైకోర్టులో సుప్రీంకోర్టులో, ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. లేకపోతే కేవలం మీరు బీసీలను బురిడి కొట్టించడానికి చేసే డ్రామా లాగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమవుతుంది. మీ మాట నిలబెట్టుకోండి, 42% బిల్లు ఇవ్వండి, 2500 ఆడబిడ్డలకి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా కలెక్టర్ మోహన్ స్పందించారు. ఆరోపణలు వచ్చిన చక్రవర్తి, జమ్మిరాజు, గోపాలకృష్ణ ప్రసాదులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశాం. వారంతా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నెల 9న ప్రిన్సిపాల్కు ఓ విద్యార్థిని మెయిల్ చేయగా ఆ తర్వాత 50 మంది ఫిర్యాదు చేశారు. వాట్సాప్లో అసభ్య మెసేజ్లు, వ్యాఖ్యలు గుర్తించామని చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ తీసుకున్న యాక్షన్ ఏంటి, తర్వాత ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకునే దాని గురించి, అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ మీద తర్వాత మనం తీసుకునే ఈ సిస్టమ్ మీద కొంచెం నమ్మకం మళ్ళీ పెట్టుకునేటట్లు, అంటే వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో అందుకోసం అని చెప్పి మీటింగ్ పెట్టడం జరిగింది ప్రిడామినెంట్లీ. సో క్విక్గా నేను ఐ విల్ గివ్ బ్రీఫ్ ఏం జరిగింది, తర్వాత వాట్ హ్యాపెండ్ ద లాస్ట్ 2 days. ఆ తర్వాత ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు గివ్ details about the cases filed and then the further action, criminal action taken on the ఎవరైతే దీని గురించి దోషులుగా తేల్చబడారో వాళ్ళకి క్రిమినల్ యాక్షన్ గురించి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. సో 9th అరౌండ్ 10 o'clock టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్, అంటే ఎలాంటి అడ్రస్, పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి కళ్యాణ్ చక్రవర్తి, వాడరేవు కళ్యాణ చక్రవర్తి, అండ్ హీ ఈజ్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నారు. తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు, అండ్ ఫర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు ఐటీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి శుక్రవారం మార్కెట్ను కుంగదీసింది. కార్పొరేట్ ఫలితాల సీజన్కు ఐటీ దిగ్గజం టీసీఎస్ నిరుత్సాహపూరితమైన ప్రారంభం అందించడం ఐటీ, ఆటో, ఇంధన కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు టారిఫ్ సంబంధిత అస్థిరతలు, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 689.91 పాయింట్ల నష్టంతో 82,500.47 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 205.40 పాయింట్ల నష్టంతో 25,149.85 వద్ద క్లోజ్ అయింది. రిజిస్టర్ కాని ఆన్లైన్ బాండ్ వేదికలను నమ్మొద్దు. వివిధ స్థిరాయిదారులు పెట్టుబడి సాధనాలకు ప్రవేశం కల్పిస్తున్న రిజిస్టర్ కాని ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ను విశ్వసించవద్దని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తమ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఆన్లైన్ బాండ్లతో పెట్టుబడులు పెట్టే సమయంలో కంపెనీలకు సంబంధించిన విశ్వసనీయ అంశాలను పరిశీలించాలని తెలిపాయి. ప్రధానంగా బాండ్ల క్రెడిట్ రేటింగ్, జారీ చేస్తున్న సంస్థ చెల్లింపుల రికార్డు, లిక్విడిటీ, సెటిల్మెంట్, కాలపరిమితి, పన్నుభారం వంటివి పరిశీలించాలని సూచించాయి. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కొట్టాలన్న జకోవిచ్ ఆశకు మళ్లీ బ్రేక్ పడింది. వింబుల్డన్ సెమీస్ మ్యాచ్లో అతను వరల్డ్ నెంబర్ 1 సిన్నర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 6-3, 6-3, 6-4 స్కోరుతో 38 ఏళ్ల జకోవిచ్ పరాజయం పాలయ్యారు. అయితే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఇదేమీ తన ఫేర్వెల్ మ్యాచ్ కాదని జోకో చెప్పాడు. వింబుల్డన్ కెరీర్ను ఇవాళ్టితోనే ముగించాలని భావించడం లేదన్నారు. ఖచ్చితంగా మళ్లీ వస్తానని, కనీసం ఒక్కసారైనా మళ్లీ వింబుల్డన్లో ఆడనున్నట్టు జకోవిచ్ తెలిపాడు. గతంలో వింబుల్డన్లో రోజర్ ఫెదరర్ 8 సార్లు టైటిల్ సాధించారు. ఆ రికార్డును సమన్ చేయాలని జకోవిచ్ ట్రై చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా జోకో ప్రయత్నం ఫలించలేదు. క్వార్టర్స్ మ్యాచ్లో టైంలో స్వల్పంగా గాయపడ్డ జకోవిచ్ సెమీస్లో కష్టంగా మూమెంట్స్ ఇచ్చాడు. గాయం గురించి మాట్లాడాలని లేదని, ఉత్తమమైన ఆట ఆడేందుకు ఇష్టపడతానని జోకో చెప్పాడు. అనుకున్నట్లుగా కోర్టులో కదలలేకపోయానని, దాని పట్ల కొంత నిరాశగా ఉందన్నాడు. 3వ సెట్కు ముందు ట్రైనర్తో ట్రీట్మెంట్ చేయించుకున్న జోకో ఆ తర్వాత కొంత రాణించినా మళ్లీ వరుసగా 6 గేమ్లను కోల్పోయాడు. ఫిట్నెస్ సమస్యలు ఉన్న జోకో మాత్రం చాలా దూకుడుగానే ఆడుతున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అమెరికాలో ఉద్యోగాల కుదింపు 1300 మందికి పైగా దౌత్యాధికారుల తొలగింపు. కుర్చీ పొందడం అంత ఈజీ కాదు, వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. డీకే శివకుమార్. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు. రోహిత్ చట్టాన్ని అమలు చేస్తాం, ఢిల్లీలో మీడియాతో బట్టి విక్రమార్క. పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి నాశనమైంది. బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపణ. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రప్ప రప్ప డైలాగ్. రప్ప రప్ప అంటూ వేలంబెరిగా మాట్లాడొద్దన్న పేర్ని నాని. 420 దొంగ హామీలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాజరి కిషోర్ మీడియా సమావేశం. కాకునూరు గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్. పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన. 50 మంది విద్యార్థుల ఫిర్యాదు. ఐటీ, ఆటో, ఎనర్జీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి. కార్పొరేట్ ఫలితాల సీజన్ కు ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉత్సాహపూరితమైన ప్రారంభం. ఇది వాటి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం.